పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ మూవీస్ తో బిజీగా ఉన్నారు. షూటింగ్ పూర్తవడానికి చాలా సమయం పడుతుంది. 2 బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ప్రభాస్ వరుసగా సినిమాలు ఓకే చేశారు. సలార్ తో భారీ హిట్ అందుకున్న ప్రభాస్ ఆ తర్వాత కల్కితో మరో సంచలన విజయాన్ని అందుకున్నారు. కల్కి తర్వాత ప్రభాస్ నటించిన హర్రర్ రొమాంటిక్ కామెడీ మూవీ ది రాజాసాబ్ ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మూవీ యూనిట్ స్వయంగా ఈ రిలీజ్ డేట్ ను ప్రకటించింది. మారుతి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఆ తర్వాత సలార్ 2, కల్కి 2 కూడా పట్టాలెక్కనున్నాయి. వీటితో పాటు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ స్పిరిట్ మూవీ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇక హను రాఘపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఫౌజీ అనే మూవీ అయితే చేస్తున్నారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో బిజీగా మారిన ప్రభాస్ ఇప్పుడు మరో దర్శకుడి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు, హనుమాన్ తో సంచలన విజయం సాధించిన ప్రశాంత్ వర్మ ఇప్పుడు వరుస ఆఫర్స్ అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రభాస్ తోను సినిమా చేయనున్నాడని ఇండస్ట్రీ టాక్. అంతేకాదు ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబోలే ఫిల్మ్స్ నిర్మించే అవకాశాలున్నాయి. శివరాత్రి సందర్భంగా ఈ సినిమా కోసం లుక్ టెస్ట్ జరుగుతుందని అంటున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ జై హనుమాన్ షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.